హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది జర్నీ వ్లాగ్ అండి. యూపీ వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నైట్ ట్రైన్కి టికెట్స్ తీసుకున్నాము అని. ఇంకా మార్నింగ్ అంతా కొంచెం హ్యాపీగానే గడిచిపోయింది. అమ్మ వాళ్ళని, అన్నయ్య వాళ్ళని అందరినీ కలిసి వచ్చాను కదండి. ఇంకా మార్నింగ్ టైంలోనే ఇక్కడ బ్యాగులు కూడా సర్దేసుకున్నాము. ఒక బ్యాగ్లో సపరేట్గా బట్టలు, ఇంకొక బ్యాగ్లో ఈ విధంగా పచ్చళ్ళు, పిండి వంటలు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సపరేట్గా పెట్టుకున్నాము. బ్యాగులు అయితే చాలా ఫుల్ అయిపోయాయండి, చాలా బరువు ఉన్నాయి. ఇంక మేము వెళ్ళిపోతున్నాం కదండి. అందరూ ఇక్కడే ఉన్నారు. మా తోటికోడలు, పెద్దమ్మ, అన్నయ్య, పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. కొంచెం హడావిడిగా ఉంది. అందరూ డల్గానే ఉన్నారు. ఎందుకంటే ఈసారి నేను కొంచెం ఎక్కువ రోజులే ఉన్నాను కదా. ఇంకా వెళ్ళిపోతుంటే అందరికీ కొంచెం బాధగానే ఉంది. నేను ఇక్కడ చపాతీలు చేసి ఇచ్చేసాను. నా మేనకోడలు సత్య చపాతీలు కాలుస్తుంది. ఇవి నెక్స్ట్ డే ట్రైన్లో తినడం కోసం అనమాట. మన శబరి అమ్మమ్మ అయితే చాలా డల్ అయిపోయిందండి. మేము వెళ్ళిన తర్వాత కూడా 2-3 డేస్ ఇలాగే ఉంటుంది అమ్మమ్మ. మావయ్య గారు ఉన్నప్పుడు అమ్మమ్మ అస్సలు బాధపడేది కాదండి, చాలా ధైర్యంగా ఉండేది. మావయ్య గారు బాధపడుతున్నా సరే పిల్లల్ని అలా ఏడుస్తూ పంపించకూడదు, నవ్వుతూ పంపించాలి, ఏడవద్దు అని మావయ్య గారికి ధైర్యం చెప్పేది. ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత మేము ఎప్పుడు వచ్చినా సరే అలాగే ఈ విధంగా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మమ్మ చాలా డల్ అయిపోతుంది, చాలా బాధపడుతుంది అనమాట. ఇంక ఇక్కడ అమ్మమ్మ జాగ్రత్తలు చెప్తుందండి. పిల్లల గురించి ఎక్కువ జాగ్రత్తలు చెప్తుంది అనమాట. పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, అలాగే ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళు, ఇటువంటి జాగ్రత్తలన్నీ చెప్తుంది. అలాగే అమ్మమ్మకి ఒక కోరిక ఉందండి. ఈ ఇల్లు చాలా పాతదైపోయిందమ్మా, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకో అని చెప్తూ ఉంటుంది. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా అమ్మమ్మ, అత్తమ్మ ఉన్నంత వరకు ఈ ఇల్లు ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నారు. మావయ్య గారి జ్ఞాపకార్థం కదండి ఈ ఇల్లు మాకు. ఇంక వాళ్ళు ఉన్నంతకాలం ఇంటిని ఇలాగే ఉంచాలి అని అనుకుంటున్నారు. అమ్మమ్మ కోరిక తీర్చడం కోసమైనా సరే బయట ఎక్కడైనా కష్టపడి ఒక హౌస్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాము. అమ్మమ్మకి మేము ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉందన్నమాట. ఆ కోరిక నెరవేరాలి అని బ్లెస్ చేయండి. ఇంకిక్కడ చూసారా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. తను మా చెల్లెలు కూతురండి. సాహితమ్మ వెళ్ళిపోతుంది కదా, ఓ ముద్దులు పెట్టేస్తుంది. అక్క చెల్లెల ప్రేమ అలా ఉంటుందండి. దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2 డేస్ బ్యాక్ ఒక వీడియో కింద ఎవరో కామెంట్ పెట్టారండి. ఆడపిల్లలందరూ కూడా ఎక్కువగా పుట్టింట్లో ఉండడానికే ఇష్టపడతారు, ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటారు. మీరు అలా కాకుండా మీ అత్తయ్య గారి ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేశారు కదా, మీరు చాలా గ్రేటు అని కామెంట్ పెట్టారండి. నాకు పుట్టింటికి మా అత్తయ్య గారింటికి పెద్ద తేడా ఏమీ ఉండదండి, రెండు ఒకటే. పుట్టింట్లో ఎలా ఉంటానో మా అత్తయ్య గారి ఇంట్లో కూడా నేను అలాగే ఉంటాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పానండి, మనం ఎదుటి వారితో ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా ఉంటామో అదే మర్యాద, అదే ప్రేమ మనకి తిరిగి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న అందరితో నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి. మా ఆడపడుచు, నేను ఓన్ సిస్టర్స్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. ఇప్పటి వరకు నాకు నా ఆడపడుచుకి మధ్య ఒక చిన్న మాట భేదం కూడా రాలేదు. అలాగే అత్తయ్య గారితో, అమ్మమ్మతో కూడా ఇదే రిలేషన్ అనేది ఉంటుంది నాకు. మేము ఆంధ్ర వస్తే 10-15 డేస్ ఉంటాం కదండి. ఎక్కువ రోజులు నేను అత్తయ్య గారి ఇంట్లోనే ఉంటాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా 2-3 డేస్లో తిరిగి వచ్చేస్తానండి. ఎందుకంటే మన పుట్టింటి వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ అత్తింటి వాళ్ళకి కూడా ఉంటుంది కదండి. పిల్లలు కూడా వాళ్ళతో స్పెండ్ చేయాలి, పిల్లలతో మేము ఆడుకోవాలి అని వాళ్ళకి ఉంటుంది కదా. సో అందుకనే నేను ఎక్కువగా అత్తయ్య గారి ఇంట్లోనే ఉంటాను. ఇంకెక్కడ మేము బయలుదేరుతున్నాము. అమ్మమ్మ లోపల పడుకుందండి. ఇంకా బయటికి రావద్దు, మేము వెళ్ళొస్తాము అని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చాము. ఇంకా మా ఆడపడుచు అయితే ఇక్కడ బొట్టు పెట్టింది. ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దగ్గర కూడా నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నాము. టైం 11 అవుతుందండి. మాకు 1:30కి ట్రైన్ కదా, మిడ్నైట్. మేము 11:30 ఆ టైంకి బయలుదేరితే సరిపోతుంది. పాపం మా కోసం ఎవ్వరూ పడుకోకుండా అలాగే కూర్చుని ఉన్నారండి. మామూలుగా అత్తయ్య గారు వాళ్ళు అయితే చాలా ఎర్లీగా నిద్రపోతారనమాట. మన శబరి అమ్మమ్మ అయితే 7-7:30 ఆ టైంకే నిద్రపోతుంది. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అయితే 8:30 వరకు ఉంటారు, తర్వాత నిద్రపోతారనమాట. ఇంకా ఈరోజు మేము వెళ్తున్నాము అని శబరి అమ్మమ్మతో సహా ఎవ్వరూ నిద్రపోకుండా అలా కూర్చుని ఉన్నారు. సాత్విక్ కాలికి దెబ్బ తగిలిందండి. ఈవినింగ్ టైంలో ఆడుకుంటుంటే పడిపోయాడు. కాలి బటన్ వేలు దగ్గర దెబ్బ తగిలింది. చెప్పులు వేసుకుని నడవలేకపోతున్నాడు అనమాట. అందుకనే ఎత్తుకున్నాను. ఇంకా ఇప్పుడు 11 అయింది కదండి, పిల్లలిద్దరికీ కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ 7:00కి పవర్ కట్ అయిందండి. అప్పుడు కొంచెం గాలి వేసి మబ్బు పట్టిందనమాట. అప్పుడు తీసేసిన కరెంటు ఇప్పటి వరకు ఇవ్వలేదండి. వీధులన్నీ కూడా చాలా చీకటిగా ఉన్నాయి. ఇంకా చీకట్లోనే నడుచుకుంటూ వెళ్తున్నాము.
ఇప్పుడు మేము తాడేపల్లిగూడెం వెళ్ళాలండి. అక్కడి నుంచి ట్రైన్ అనమాట మాకు. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడి నుంచి ఆటో కట్టించుకుని వెళ్ళిపోతాం తాడేపల్లిగూడెం. మా ఊరు ఆటో ఆయనే అండి, తెలిసిన ఆయనే అనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ నైట్ టైం వెళ్తున్నాం కదా, ఇంకా కార్ బుక్ చేస్తాను అన్నారు. ఇంకా తెలిసిన ఆటో ఆయనే కదా, మా ఊరు అతనే కదా, ఇంకా జాగ్రత్తగా తీసుకువెళ్తాడులే అని నేనే వద్దన్నాను, ఆటోలోనే వెళ్ళిపోదాం అన్నాను. ఇక్కడ మా అత్తయ్య గారు అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారండి. మేము వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. నాకు మా మావయ్య గారంటే చాలా ఇష్టమండి. మా డ్యాడీ తర్వాత అంత ఇష్టం మా మావయ్య గారి మీద ఉండేది. ఇంకా మేము ఎప్పుడైనా వచ్చి యూపీ వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని మావయ్య గారిని పట్టుకొని. ఇంకా మావయ్య గారు చనిపోయిన తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకున్నాననమాట. అత్తయ్య గారు వాళ్ళు బాధపడుతున్నా సరే మనం బాధపడకూడదు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని మేము ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాము. ఆటో ఎక్కే వరకు కొంచెం అలా ఆపుకుంటానండి, ధైర్యంగా ఉంటాను. ఇంకా ఆటో ఎక్కిన తర్వాత కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మా ఆడపడుచు ఎదురొస్తుంది, బయలుదేరిపోతున్నాము. ఈసారి ఎక్కువ రోజులు ఉన్నాను కదండి, నాకు అసలు వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదు కదా. మావయ్య గారు చనిపోయినప్పుడు ఒకసారి ఈ నైట్ జర్నీ చేశామండి. మళ్ళీ ఇప్పుడు ఈ నైట్ జర్నీ చేస్తున్నామన్నమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఈ నైట్ జర్నీ, ఈ టైంకి ట్రైను అస్సలు ఇష్టం ఉండదు. ఒక పక్కన నిద్ర ఉండదు, అందులోనూ పిల్లలతో వెళ్తాం కదండి, పిల్లలకి కూడా నిద్ర ఉండదు, చాలా చిరాకు వచ్చేస్తుందనమాట. నేను ఫస్ట్ టైం ఈ నైట్ జర్నీ చేసినప్పుడు ఇంకెప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళకూడదురా బాబు అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 11:30కి ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది కదండి, ఆ ట్రైన్ ఇప్పుడు క్యాన్సిల్ అయిందనమాట. కొత్తగా రైల్వే ట్రాక్లు అవి వేస్తున్నారు కదండి, అందుకని నెక్స్ట్ మంత్ వరకు ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది. అందుకని ఈ ట్రైన్కి టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చేసిందండి. ట్రైన్ వచ్చిన వెంటనే ఎక్కేసి హ్యాపీగా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 నిద్ర లేచామండి. నైట్ అంతా నిద్ర లేదు కదా, 2:00 వరకు. హ్యాపీగా పడుకుని 9:00 నిద్ర లేచాము. మా సాహితమ్మ అయితే ఇంకా పడుకుంది. సాత్విక్ అయితే కొంచెం ఎర్లీగానే నిద్ర లేస్తాడండి. నైట్ ఎప్పుడు పడుకున్నా సరే సాత్విక్ మాత్రం మార్నింగ్ టైంలో ఎర్లీగానే నిద్ర లేస్తాడు. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మనం తినే ఆంధ్ర ఫుడ్ ఏది కూడా పెద్దగా దొరకదండి. ఒకవేళ దొరికినా కూడా అది అసలు మనం తినలేము, బాగోదు. అందుకని నేను ఎక్కువగా ఈ ట్రైన్ జర్నీలో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొస్తాను. లాస్ట్ వీడియోలో అన్నయ్య హోమం చేయించుకుంటున్నాడు అని టెంపుల్కి వెళ్ళాము కదండి, అయితే ఆ వీడియో కింద ఒకరు కామెంట్ పెట్టారండి, మీ హస్బెండ్ నాన్ వెజ్ తిని టెంపుల్కి వెళ్ళారా అని. ఆ రోజు అసలు ఆయన టెంపుల్కి రాననే అన్నారండి. నేను నాన్ వెజ్ తిన్నాను కదా, నేను టెంపుల్కి రాను, నువ్వు వెళ్ళొచ్చాయి అన్నారు. అయితే ఆయన తలస్నానం చేశారండి. తలస్నానం చేశారు కదా, పర్వాలేదు వెళ్ళొచ్చు అని నేనే తీసుకువెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా ఆయన చాలా దూరంగానే ఉన్నారనమాట. అన్నయ్య వాళ్ళ హోమం దగ్గరికి కానీ అన్నయ్య దగ్గరికి కానీ రాలేదండి, చాలా వెనకాల ఎక్కడో కూర్చున్నారు. ఆయనకి మనసులో ఆ ఫీలింగ్ ఉందన్నమాట, నేను నాన్ వెజ్ తిని టెంపుల్కి వచ్చాను అనే ఫీలింగ్ ఉంది. నాన్ వెజ్ తిని టెంపుల్కి వెళ్ళటం వల్ల ఏమైనా పాపం, తప్పు ఉంటే గనక అవన్నీ నావేనండి, నేనే తీసుకువెళ్ళాను కాబట్టి. నేను ఒకటే అనుకుంటానండి, మనసు పవిత్రంగా ఉండాలి. మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఉంటే ఏ పనైనా మనం చేయొచ్చండి. నేను ఎక్కడో చదివాననమాట, నాన్ వెజ్ తిన్న తర్వాత టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే తలస్నానం చేసి వెళ్ళొచ్చు అని నేను ఎక్కడో విన్నాను, చదివాను. అందుకనే ఆయన్ని టెంపుల్కి నేనే తీసుకువెళ్ళానండి. అందులో ఏమైనా తప్పు ఉంటే గనక అదంతా నాదే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను రాత్రి గారెలు వేసి తీసుకొచ్చానండి. గారెలు అయితే నెక్స్ట్ డే కూడా తినడానికి బాగుంటాయి కదా, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని గారెలు వేసి తీసుకొచ్చానండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ పిల్లలకి తినిపించి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చల్లగా ఉంది కదండి, కాఫీ తాగాలనిపించింది, కాఫీ తీసుకున్నాను. చూడడానికైతే ఎంత బాగుందో కాఫీ, తాగడానికైతే అస్సలు బాగాలేదండి. మా హస్బెండ్ అయితే అల్లం టీ తీసుకున్నారు, అదైతే కొంచెం బెటరు, బాగానే ఉందంట. పిల్లల కోసం అయితే బాదం మిల్క్ తీసుకున్నాము. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో చెప్పే ఉంటానండి, సాహితీ, సాత్విక్ ఇద్దరికీ కూడా మంత్స్ బేబీస్గా ఉన్నప్పటి నుంచే ఈ ట్రైన్ జర్నీలు, ఇంత లాంగ్ జర్నీ అలవాటండి. సాహితీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మేము గోవాలో ఉండేవాళ్ళం. వీళ్ళకి అన్నప్రాసన, నామకరణం ఇవన్నీ అయిపోయిన తర్వాత 8th మంత్లోనే మేము గోవా వెళ్ళిపోయామండి. అప్పటి నుంచి స్టార్ట్ అనమాట ఇంత లాంగ్ జర్నీ చేయటం. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ట్రైన్లో పెద్దగా ఏమీ విసిగించరండి. కొంతసేపు ఆడుకోవడం, కొంతసేపు ఫోన్ చూడటం, అలాగే కొంతసేపు చదివిస్తూ ఉంటాను. అలా మా జర్నీ సాగుతూ ఉంటుంది.
నేను కూడా అంతే అండి. పెళ్ళికి ముందు అసలు ట్రైన్ ఎక్కడమే చాలా తక్కువ. అందులోనూ ఇంత లాంగ్ జర్నీ పెళ్ళికి ముందు ఎప్పుడు నేను చేయలేదు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత అటు ఇటు తిరగడం అలవాటయిపోయిందనమాట. ఈ లాంగ్ జర్నీసు, ఈ ట్రైన్ జర్నీ ఇవన్నీ కూడా అలవాటయిపోయాయి. ఈ ట్రైన్‌లో మనం తినే స్నాక్స్ కూడా పెద్దగా ఏవి రావండి. అంటే సమోసాలు లాంటివి అటువంటివేవి రావన్నమాట. ఇంకా ట్రైన్‌లో ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది గదా! అందుకని నేను పిల్లల కోసం పూతరేకులు, మిక్స్చర్ ఇటువంటివన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టి తీసుకొచ్చాను. ఆకలి అన్నప్పుడల్లా అవి ఇస్తూ ఉన్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి నేను చపాతీ ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ వీడియోలో చూసారు కదా! అందులోకి ఆలూ ఫ్రై ప్రిపేర్ చేశాననమాట. ఏసీలోనే కాబట్టి అస్సలు పాడవలేదు. మార్నింగ్ టైము ట్రైన్ అయితే గనక అస్సలు ప్రాబ్లమ్ ఉండదండి నాకు. ఆఫ్టర్‌నూన్ లంచు, నైటు డిన్నర్ కూడా నేను ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇంకా ట్రైన్‌లో ఫుడ్ తీసుకోవాల్సిన అంటే కొనవలసిన పనే ఉండదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00కే దిగిపోతాం కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకిప్పుడు ఇది నైట్ జర్నీ కదా! మనము నైట్ ఎక్కాం కాబట్టి నైట్ మళ్ళీ అదే టైంకి దిగుతాము. ఇంక నైట్ డిన్నర్‌లోకి ట్రైన్‌లోనే ప్యాంట్రీ ఉందండి. అక్కడ ఆర్డర్ ఇచ్చామనమాట. బానే ఉంది ఫుడ్ అయితే. ఆంధ్ర మీల్స్ చెప్పాము. బానే ఉంది ఫుడ్డు. పర్వాలేదు తినేలాగే ఉంది. పిల్లలైతే ఫుల్‌గా తిన్నారు. పిల్లలు తిన్న తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసి పడుకున్నామండి. తాడేపల్లిగూడెంలో 1:30కి ఎక్కాం కదా ట్రైను. ఇంకా ఝాన్సీ వచ్చేసరికి 12:30, 1 ఆ టైం అవుతుందనమాట. ఇంకా రేపటి నుంచి మా రొటీన్ మాకుంటుందండి. ఇంకా వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఇంకా నాకైతే ఒక 3, 4 డేసు ఇంటి దగ్గర ఆలోచనలతో కొంచెం హోమ్ సిక్ లాగా ఉంటుందనమాట. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి నుంచి ఆహ్, యూపీ వ్లాగ్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.